ఇడ్లీకైనా, దోసకైనా దేనికైనా పిండి పట్టామంటే కనీసం 2-3 రోజులకైనా వచ్చేటట్టు పట్టుకుంటాం కదా. ఫస్ట్ రోజు కొంచెం బాగా తిన్నారులే అని రెండో రోజు ఇంకొక ఇడ్లీ ఎక్స్ట్రా వేస్తామా, ఆ ఒకటికి తోడు 4 మిగులుస్తారు. ఇక వాటిని వేస్ట్ చేయలేంగా. సాయంత్రం స్నాక్ అయినా తింటారని ఇలా ఫ్రైడ్ ఇడ్లీ అయితే చేస్తాను. ఇడ్లీల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాండీలో కొంచెం ఆయిల్, గార్లిక్ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. కొంచెమే ఆయిల్ వేసాం కాబట్టి సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే బాగా మగ్గుతాయి. అదే డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటాయి, కానీ ఆయిల్ ఎక్కువ యూజ్ చేయడం ఎందుకులే అని నేను ఇలా చేస్తాను. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా, కారం, ధనియాల పొడి అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని, ఘాటుగా ఉన్న పిల్లలు తింటారు అనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే ఫ్రైడ్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇడ్లీ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఈ ఫ్రైడ్ ఇడ్లీ చేసి పెట్టామంటే కంపల్సరీ బాగా తింటారు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్.